హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఒక టాపిక్ అయితే తీసుకొని వచ్చాను. అది మీకు ఈరోజు అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు తేజ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయగానే అయితే మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన మొబైల్తో ఎలాగైతే స్క్రీన్ షేరింగ్ ఎలాగైతే చేస్తున్నామో మన స్క్రీన్ షేరింగ్ అనేది, ఆ స్క్రీన్ షేరింగ్ ఆ యాప్ కనెక్ట్ యాప్ అనేది కొంతమందికి అయితే మన విండోస్ 10లో అనేది మిస్ అయిపోతుంటుంది. అలాగే మన విండోస్ 10 ఓఎస్ వేసేటప్పుడు ఆ కనెక్ట్ యాప్ అనేది అవైలబుల్ అయితే ఉండదు. దానికోసం మనం ఏం చేయాలంటే, మనకు ఆ అప్లికేషన్ అనేది మన విండోస్ 10లో మళ్ళీ ఎలా బ్యాక్ అయితే ఎలా తీసుకొని రావాలనేది ఈరోజు మన టాపిక్. ముందుగా అయితే చూడండి, మనము మన స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మన సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేస్తే మన సెట్టింగ్స్లో చూడండి యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ యాప్స్ అన్ఇన్స్టాల్ అండ్ డిఫాల్ట్ అప్లికేషన్స్ అని ఉంటుంది. అది ఎంటర్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి యాప్స్ అండ్ ఫీచర్స్లో ఆప్షనల్ ఫీచర్స్ అని ఉంటుంది. ఆప్షనల్ ఫీచర్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆ ఆప్షనల్ ఫీచర్స్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్లు వస్తున్నాయి అనమాట. మనకు యాడ్ ఏ ఫీచర్ అండ్ సి ఆప్షనల్ ఫీచర్స్ హిస్టరీ అనమాట. ఇప్పుడు మనం యాడ్ ఏ ఫీచర్ అని క్లిక్ చేసుకుంటే చూడండి, మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది వచ్చింది. యాడ్ ఆన్ ఆప్షనల్ ఫీచర్ అనేది కింద సెర్చ్ బాక్స్ అయితే ఉంది. మనకు సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం చూడండి, మనకు ఇప్పుడు ఏం కావాలి, మనకు వైర్లెస్ డిస్ప్లే కనెక్ట్ యాప్ అనేది మనకు అవసరం. ఇప్పుడు మనము ఆ సెర్చ్ బాక్స్లో అనేది చూడండి, నేను టైప్ అయితే చేస్తున్నాను. చూడండి, వైర్లెస్ డిస్ప్లే అని ఎంటర్ చేయగానే చూడండి, మనకు కింద డౌన్లో అయితే మనకు ఆప్షన్ అయితే వచ్చింది. చూడండి, మనం ఇప్పుడు ఆ కనెక్ట్ వైర్లెస్ డిస్ప్లే అనేది మనము బాక్స్ అనేది ఉంది కదా, లెఫ్ట్ సైడ్ అయితే బాక్స్ ఉంది కదా, దానిపైన అయితే మనం టిక్ మార్క్ ఇవ్వాలి. చూడండి, 1.6 MB అయితే ఉంది. టిక్ మార్క్ ఇచ్చి చూడండి, కింద లాస్ట్లో ఇన్స్టాల్ అని ఉంది. ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే చూడండి, మనకు లేటెస్ట్ యాక్షన్స్ అని కాడ వైర్లెస్ డిస్ప్లే ఇన్స్టాలింగ్ అయితే ఉంటుంది. దీనికి మనకు కన్ఫామ్గా మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఫాస్ట్ అనేది ఉండాలి. ఆ ఇంటర్నెట్ ఫాస్ట్ ఉంటేనే మనకు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఏంటంటే జస్ట్ ఒక యాప్ అని చెప్పకూడదు, ఒక ఆప్షన్ అనేది మిస్ అయింది. ఆ ఆప్షన్ మనం బ్యాక్ అయితే తీసుకొని వస్తున్నాం అంతే. దానికి మనకు ఇంటర్నెట్ వైఫై అయినా కానీ ఫాస్ట్ ఉండాలి, లేదంటే మన మొబైల్తో కేబుల్తో అయినా కానీ మనం కనెక్ట్ చేసి ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకు వైర్లెస్ డిస్ప్లే అనేది ఆపరేట్ చేయగలుగుతాం. ఈ ఆప్షన్ తెలియక చాలా వరకు నాకు మెసేజ్ చేస్తున్నారు. అలాగే కనెక్ట్ యాప్ లేదని అంటున్నారు. ఇలాగ మనం కనెక్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా పాస్ చేస్తున్నాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. చూడండి, 90% అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు ఇన్స్టాలేషన్ అనేది. చూడండి, ఇన్స్టాల్ అయితే అయిపోయింది 100% అని. చూడండి, ఇన్స్టాల్డ్ అని పడిపోయింది. మనకి ఇక్కడ స్టార్ట్ బటన్లోకి వెళ్తే చూడండి, మనకు కనెక్ట్ యాప్ అనేది ఉంది. అలాగే మనం ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, కనెక్ట్ యాప్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మనకు ఓపెన్ అవుతుందో లేదని కూడా నేను ఒకసారి అయితే చెక్ చేపిస్తాను. చూడండి, మీకు ఫస్ట్ టైం కాబట్టి మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకున్నా కానీ మనకు లేట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసింది, అందుకు కొద్దిగా లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. మనం కొద్దిగా వెయిట్ చేసి మనము అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తే మనకు ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు మనకు ఆప్షన్ అనేది వచ్చేసింది. ఓపెన్ చేస్తే చూడండి, మనకు ఆటోమేటిక్గా మన ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది. అలాగే కనెక్ట్ యాప్ అనేది మనకు డిస్ప్లే అయితే అయిపోయింది. ఇలాగైతే మనము మన కనెక్ట్ యాప్ని రీబ్యాక్ చేసుకోవచ్చు. అలాగే మనము మా కనెక్ట్ యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.